ఇప్పుడు ఇవన్నీ అదే కదా, ఇప్పుడు మీరు చెప్తున్నారు పెద్ద పెద్ద భూములు ఇప్పుడు మేము తీసుకునేవన్నీ కూడా మీరు చూస్తే కనుక మొన్న ఏది మన మాదాపూర్ కానామెట్ దగ్గర తీసుకున్నాము. అది దాదాపు అది 11-12 ఎకరాలు అక్కడ అది తీసుకున్నాము. కొండాపూర్లో 30 ఎకరాలు తీసుకున్నాము. అసలు ఐలాపూర్లో మరి 900 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? అది కాస్ట్లీ ల్యాండ్. ఇప్పుడు అది 900 ఎకరాలు. ఒక ఇట్లా మీరు తీసుకునేది చిన్న చిన్న వాళ్ళ మీద కాదు. ఈ 15 ఎకరాలు హోల్డ్ చేయాలంటే సిటీలో ఎవడన్నా అవుతుందా? ఓ 15 ఎకరాలు అంటే అది 1500 కోట్లు సిటీలో ఏది కానామెట్లో ఉందంటే కనుక మామూలు హోల్డ్ చేయగలుగుతాడా? వాళ్ళు మీకు కనపడేటటువంటి ఆ పైన ఉన్నటువంటి ఏది షెడ్లు వేసుకున్నాడో వాళ్ళని చూడొద్దు మీరు. వాళ్ళ కిరాయికి ఇస్తారు అంతే. వీళ్ళు నిన్న వచ్చారు, వీళ్ళందరూ చాలామంది వచ్చి చెప్తుండే సున్నం చెరువులో వాళ్ళకి వచ్చిన వాళ్ళు అక్కడ కావాలని వేయించినారు కబ్జా చేయడానికి. మా దగ్గర 50,000 తీసుకున్నారు సార్ అని చెప్పి. పాపం అంతా ఎస్టీస్ వాళ్ళంతా చిన్న చిన్న వాళ్ళు, వడ్డరాసు వాళ్ళే చెప్తున్నారు. మా దగ్గర 50,000 తీసుకొని మళ్ళీ నెల మేము 3,000 కట్టాలి రెంటు. మాతో తీసుకొని వాళ్ళు అక్కడ వేయించి మీరు చేసినప్పుడు కావాలని ఇదంతా చేసినారు. వాళ్ళు ఇప్పుడు అంతా స్టోరీ చెప్తున్నారు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ జరిగేదాన్ని మీడియా ఆల్సో రిక్వెస్ట్, వెనకాల జరిగేదాన్ని తెలుసుకోండి. అది కూడా కొంత మనం అంటే దట్ ఈస్ పార్ట్ ఆఫ్ యూరో మీ బహుశా ఎంక్వైరీలో కూడా మీకు వస్తుందేమో అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా. ఎందుకంటే అక్కడ జస్ట్ కనబడేదాన్ని ఏదో పుస్తకాలు తీసుకెళ్ళిపోతున్నారనో లేకపోతే ఇదనేదాన్నో లేకపోతే ఎవడో లిఫ్ట్ అది ఆపరేటరు లేకపోతే డిమాలిష్ చేసే ఆపరేటరు అది చేస్తూ లోపల ఉన్నోడు ఇది దట్ ఈస్ ఓన్లీ టిప్. అది జాగ్రత్త తీసుకోవాలి, ఆధారట్లేదు. ఆ జాగ్రత్త తప్పకుండా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ మేము అందరం కూడా హైడ్రాలో ఎప్పుడు కూడా దాన్ని ఇట్లాంటి వాటిని తీసుకోవడం కాబట్టి ఇవన్నీ ఇప్పుడు తయారు చేస్తున్నాం. ముందే వెళ్ళి వాళ్ళు 10 రోజుల ముందే చెప్పటము, లేదా వాళ్ళందరూ ఎవరైతే కనుక మా వాళ్ళ నష్టపోయారో వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇప్పుడు చేయటము, ఇవన్నీ హైడ్రా మానవతా దృక్పథంతో పనిచేస్తుందని చూపించడానికి ఇదనమాట. అంటే ఇంతకుముందు కూడా చేస్తున్నాం, ఇప్పుడు అది చూపించడానికే మీకు చేస్తున్నాం. ఎన్నో బస్తీలు ఎఫ్టీఎల్లో ఉన్న వాటిని మేము ముట్టుకోలేదు అనే దానికి కూడా మీకు ఎగ్జాంపుల్ ఇస్ దట్. చాలా బస్తీలు కూడా వచ్చాయి. అంతేగాని పేదవాళ్ళ 1000 ఇల్లులు కొలగొట్టింది హైడ్రా అంటే 1000 ఇల్లులు ఎక్కడ లేవు. అది హార్డ్లీ ఫ్యూ, అంతా కలిపి ఒక 300 హౌసెస్ లోపలే ఉన్నాయి మొత్తం కూడా. ఏది అవి కూడా అన్ఆక్యుపైడ్, అండర్ కన్స్ట్రక్షన్. అది కూడా ఏది నథింగ్ ఈజ్ టెంపరీ హౌసెస్ ఉన్నాయి. చెప్పాక నేను సున్నం చెరువు ఏది 30 ఇట్లా ఉన్నది, 35 ఎంత ఉన్నాయి. నేను వాళ్ళు వచ్చారు టెంపరీ హౌసెస్. ఇది అన్నీ కూడా తక్కినవి కూడా అన్ఆక్యుపైడే ఉన్నాయన్నమాట. అన్ఆక్యుపైడ్ వాటిలో ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. అంతేగాని 1000 ఇల్లులు కొలగొడుతున్నారు. హైడ్రా అంటే కనుక ఒక ఇది రాక్షసి అంటే కనుక హైడ్రా అనేది ఇది లేకపోతే కనుక ఈ పాటికి చెరువులన్నీ కూడా ఇంకా బహుశా మీరు చూసారు ఈ 2 ఏళ్ళలో ఇంకా పూర్తిగా పోయేదేమో, లేకపోతే ఇంకా నాకు తెలియదు ఎలా ఉండేదో. సో మనం ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు వదిలేస్తే కనుక ఈ మెల్లిగా ఈ చెరువులన్నీ కూడా కనుమరుగవుతాయి. మనకి ఇప్పుడే మనం అంతా చూస్తున్నాం, మన టెంపరేచర్స్ పెరిగి ఉక్కపోతలతోటి అన్నీ ఇదంతా ఇవన్నీ కూడా దీంతో పాటు ఫ్లడ్డింగు. అంటే ఎంత భ్రష్టు పట్టాలో మానవాళి అంత భ్రష్టు పట్టడానికి మనమే తయారు చేసుకుంటున్నాం అనమాట.